సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసు కీలక ఘట్టానికి చేరుకుంది. టాలీవుడ్ లో విచ్చలవిడిగా డ్రగ్స్ వ్యవహారంపై సీరియస్ గా ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ 12 మందిని విచారించడానికి షెడ్యూల్ ఫిక్స్ చేసింది. ఆ విచారణలో ఫస్ట్ పూరి జగన్నాథ్ రేపు సిట్ ముందు హాజరు కానున్నాడు. టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ లో పూరిని సిట్ కీలక వ్యక్తిగా భావిస్తోంది. ఆయనను డీప్ గా గ్రిల్ చేయడానికి ఓ క్వశ్చన్ రెడీ చేశారు. తెలుగు ఇండస్ట్రీలో మాఫియా, అండర్ వరల్డ్, పోలీస్ కనెక్షన్ లో సినిమాలు తీయాలంటే పూరి జగన్నాథ్ తర్వాతే ఎవరైనా. రే బయట నువ్వు అలీబాయివేమో, ఇక్కడ మాకు నువ్వు ఇది ఇది అయితే కాల్ చంపేయి. బొడ్డులో గన్నుందిగా చంపేయి. నేనైతే కాల్ చేస్తా. మాక్సిమం ఏం చేస్తావు నువ్వు? నన్ను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తావు. అక్కడ నేనేం చెప్తాను తెలుసా? మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా. ఆయనతో దిగిన ఫోటో ఉందిలే. బాంబే నేను అమితాబ్ బచ్చన్ కలిసిన పార్టీ వీడియో ఉంది నా దగ్గర, అది చూపిస్తా. నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు. కానీ ఇది నిజమా కాదా అని మీరు తెలుసుకోవడానికి 10 ఏళ్లు పడుతుంది. నేను ఇదే, కానీ లాగితే కొండలు కదులుతాయి. మాఫియా బేస్డ్ సినిమా పూరి జగన్నాథ్ బాగా పాపులర్ అయ్యారు. పూరి తీసే పోలీస్ ఇంట్రాగేషన్ సీన్లు అచ్చుగుద్దినట్టు ఒరిజినల్ గానే అనిపిస్తాయి. నన్ను అరెస్ట్ చేసి తప్పు చేసినట్టు అనిపించట్లేదా? నేను 2 రకాల పోలీసుని చూసా. ఒకటి చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, నీతి నిజాయితీ అంటారు. దాంతో మాకు ప్రయోజనం లేదు, వాళ్ళకి ప్రయోజనం లేదు. రెండో రకం ఉంటారు, ముందు స్ట్రిక్ట్గా ఉంటారు, ఆ తర్వాత కరప్ట్ అయిపోతారు. నువ్వు రెండో రకం అయితే చెప్పు. నా హ్యాండ్ చాలా మంచిది, చాలా మందిని కరప్షన్లో దింపా. నువ్వు ఎప్పుడైనా సిటీలో కూడా తెలియదురా, కానీ నేనంటే ఇండియా మొత్తం తెలుసు. భయపడతావు? దుబాయ్లో చూస్తున్నాను. భాయ్ బోల్తే ముజే సలాం కర్తే పావు పకర్తే మేరే. అలాంటి వాడి దొరికాను నేను. వద్దు. చేస్తావరా? చంపేస్తావా? ఒక కోడిని కోస్తాం, ఒక మనిషి గొంతుని కోస్తాం. కోడిని కోసిన దానికంటే మనిషిని కోసిన దానికి నువ్వు ఎక్కువ ఫీల్ అవుతావు. నా దృష్టిలో 2 ఒక్కటే, 2 కోళ్లే. ఈ రోజు నుండి నిన్ను కూడా కోడిలాగే చూస్తాను. ఏయ్, ఈ కోడి నిద్రపోనివ్వకండి. తిండి పెట్టండి, నీళ్ళేవండి. నిద్రపోతే లాఠీలతో ఎరగొట్టండి. క్రైమ్ ని బిజినెస్. రామ్ గోపాల్ వర్మ ముంబై వెళ్ళిన తర్వాత మాఫియా, పోలీస్ బేస్డ్ సినిమాలకు పూరి జగన్నాథ్ కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాడు. పూరి సినిమాల్లో పోలీస్ చాలా పవర్ఫుల్ గా ఉంటాడు. ఇంట్రాగేషన్ లో క్రిమినల్స్ తాట తీస్తాడు. కోపం వస్తుందా? ఇంకా 4 లాగితే నీరసం వస్తుంది. ఆ తర్వాత పూరికి ఇంట్రాగేషన్ సీన్లంటే ఎంత పిచ్చంటే ఆ లైన్ లో కడుపుబ్బా నవ్వించే కామెడీని కూడా పండించాడు పూరి జగన్నాథ్. ఏంటి సార్ ఇది? కరెంట్ బిల్ చంపేస్తారా? నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా? ఇది అబద్ధాల మిషన్. అబద్ధాలు అదే ఆడదు, నువ్వు వాడితే చెప్తుంది. ఏదో లేచింది సార్. వాట్స్ యువర్ నేమ్? వయసు ఎంత? 24. మిషన్ నడుస్తుంది ఇక్కడ. అసలు వయసు ఎంతో చెప్పు. 32. ఇంతకు నువ్వు ఆడా మగ? ఆడా. మగ మిషన్ బాగా పనిచేస్తుంది. నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చా. ఫిల్మ్ మేకింగ్ లో ఇంట్రాగేషన్ సీన్లను బాగా పండించిన పూరి జగన్నాథ్ ఇప్పుడు అసలైన ఇంట్రాగేషన్ ఫేస్ చేయబోతున్నాడు. ఇన్నాళ్లు కెమెరా లెన్స్ నుంచి ఇంట్రాగేషన్ ను డైరెక్ట్ చేసిన పూరి ఇప్పుడు రిసీవర్ చైర్లోకి మారిపోయాడు. డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కోబోతున్న మొదటి టాలీవుడ్ సెలబ్రిటీగా రికార్డు సృష్టించనున్నాడు. అసలు ఇంట్రాగేషన్ ఎలా ఉండనుందో ప్రత్యక్షంగా ఎక్స్పీరియన్స్ చేయనున్నాడు పూరి. టాలీవుడ్ లో డ్రగ్స్ రాకెట్ బయటపడి ఎక్కువగా చర్చ జరిగే పేరు పూరి జగన్నాథే. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కెల్విన్ మొబైల్ డేటాలో పూరి జగన్నాథ్ కు సంబంధించిన కీలక ఇన్ఫర్మేషన్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు దొరికింది. ఈ డేటాను విశ్లేషించిన తర్వాత డ్రగ్స్ కేసులో పూరి పాత్రను నిర్ధారించడానికి ఆయనకు నోటీసులు పంపించారు సిట్ అధికారులు. సిట్ అధికారులు 12 మందికి నోటీసులు పంపించగా మొదటి రోజే పూరిని విచారణకు పిలిచారు. పూరి జగన్నాథ్ ఇచ్చే సమాచారం ఈ కేసు పురోగతికి బాగా ఉపయోగపడుతుందని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు భావిస్తున్నారు. డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న 12 మందిలో కొంతమంది సిట్ కార్యాలయంలో విచారణకు మినహాయింపు ఇవ్వాలని కోరినప్పటికీ ఖచ్చితంగా రావాల్సిందేనని అధికారులు స్పష్టంగా చెప్పారు. డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్తో విచారణ మొదలు పెడుతున్న ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ భారీ కసరత్తు చేసింది.
పూరి జగన్నాథ్ కోసం ప్రత్యేకమైన క్వశ్చనేర్ను సిట్ అధికారులు రెడీ చేశారు. సమాధానం దాటవేయడానికి వీలు లేకుండా ప్రశ్నావళి సిద్ధం చేశారు. రేపు ఉదయం 10 గంటల తర్వాత పూరి జగన్నాథ్ ముందు విచారణకు హాజరు కానున్నారు. డ్రగ్స్ కేసులో స్వేచ్ఛగా పనిచేసుకోవాలని ప్రభుత్వం నుంచి పూర్తి భరోసా రావడంతో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణకు రెడీ అవుతున్నారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి నోటీసులు అందుకున్న వాళ్లు ఖచ్చితంగా తమ ముందు హాజరు కావాల్సిందే అని అధికారులు స్పష్టం చేశారు. ఫేస్ టు ఫేస్ విచారణ నుంచి మినహాయింపు కోరిన వాళ్లకు నో చెప్పారు అధికారులు. కేసు సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయి. చాలా మంది నోటీసెస్ రిసీవ్ చేశారు, అక్నాలెడ్జ్మెంట్స్ కూడా వచ్చినాయి, ఇంకా కొంతమందికి వస్తాయి. ఆ లిస్ట్ కాంటిన్యూస్గా ఆలోచన జరుగుతుంది. ఒక ఫోన్లో చాలా వరకు రికార్డ్స్ ఉండవచ్చు, లేకపోతే ఇంటెరోగేషన్ టైంలో ఆయనకి ఫస్ట్ టైం ఆల్మోస్ట్ 24 hours ఇప్పుడు మళ్ళీ రిమాండ్కి తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కెల్విన్ ఒక్క మనిషి పేరు కాదు, ఆల్మోస్ట్ నిన్నటి వరకు 12 persons అరెస్ట్ అయ్యారు. దాంట్లో 10 మంది LSD ముఠా సంబంధించిన, 2 కొకైన్ సంబంధించిన వాడు ఉన్నారు. డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కాబోతున్న మొదటి వ్యక్తి పూరి జగన్నాథ్. టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో పూరి ఒకరు. పోకిరి సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. తక్కువ రోజుల్లో రీజనబుల్ బడ్జెట్తో మినిమం సినిమాలు తీస్తారు పూరి జగన్నాథ్ కు పేరు. సినిమాలతో పాటు పూరి లైఫ్ స్టైల్ కూడా పబ్లిక్ లో నానుతూ ఉంటుంది. పార్టీల్లో పూరి యాక్టివ్ గా ఉంటారు. కాస్మోపాలిటన్ జీవితాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేసే పూరి జగన్నాథ్ డ్రగ్స్ కేసులో వినిపించడంతో టాలీవుడ్ లో కలకలం రేగింది. సిట్ అధికారులు మాత్రం పకడ్బందీ ఆధారాలతో పూరి జగన్నాథ్ ను విచారణకు పిలిచారు. అయితే సినిమాలోలా విచారణలో డిగ్రీ ప్రయోగం ఉండదు. సినిమా వ్యక్తులను వీఐపీలుగానే ట్రీట్ చేస్తామన్నారు ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వచ్చినప్పుడు వాళ్లకు అవకాశం ఇవ్వాలి. ఇదేదో హై హ్యాండెడ్గా చేసే కార్యక్రమం కాదు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఏమేమో సౌకర్యాలు ఇవ్వాలి, చట్టాల్లో ఉన్న లోబడి మేము ఇన్వెస్టిగేషన్, మరి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ప్రశ్నలు అడగటం, వివరాలు సేకరణ, ఎందుకంటే ఏదైనా కూడా చట్టం లోబడి మనం చెయ్యాలి. కాబట్టి అవన్నీ కూడా పరిగణలో తీసుకొని ఈ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఏ రకంగా చేయాలి అది జాగ్రత్తగా చేయటం కూడా జరుగుతుంది. మరి రేపు వాళ్ళు వచ్చే వాళ్ళకి కూడా ఏ రకంగా చేయాలి మరి అవన్నీ కూడా మేము ముందు జాగ్రత్తలు తీసుకోవటం కూడా జరిగింది. జూలై 19 ఉదయం 10:30 తర్వాత పూరి జగన్నాథ్ విచారణ మొదలయ్యే అవకాశం ఉంది. కెల్విన్ మొబైల్ రికార్డులు, ఇతర ఆధారాలను పూరి ముందు పెట్టి ఆయన ప్రశ్నించే అవకాశం ఉంది. మొదట కెల్విన్ తో పరిచయం ఎలా ఏర్పడిందని అడగనున్నారు సిట్ అధికారులు. కెల్విన్ కు సంబంధించిన సమాచారం రాబట్టిన తర్వాత ఇంట్లో, ఆఫీసులో పార్టీలు చేసుకోవడంపై పూరిని ప్రశ్నించనున్నారు. ఇంట్లో చేసుకునే పార్టీలకు హాజరయ్యే వ్యక్తుల గురించి సిట్ అధికారులు ఆరా తీసే అవకాశం ఉంది. ఇంటికి కెల్విన్, జిషన్లు ఎందుకు వచ్చారని ప్రశ్నించనున్నారు. పూరి ఇంట్లో జరిగిన పార్టీలకు కెల్విన్ హాజరైన సాక్ష్యాలను సిట్ అధికారులు ఎగ్జిబిట్ చేసే అవకాశం ఉంది. ఈ ప్రశ్నలపై సమాధానం రాబట్టిన తర్వాత డ్రగ్స్ వాడకంపై క్వశ్చన్స్ వేయనున్నారు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. సిట్ అధికారులు ప్రధానంగా కెల్విన్ తో సంబంధాలు, డ్రగ్స్ హ్యాండ్లింగ్ కు సంబంధించి ఇన్ఫర్మేషన్ పూరి నుంచి రాబట్టే అవకాశం ఉంది. రీసెంట్ గా డ్రగ్స్ కోసం కెల్విన్ దగ్గరకు ఎవరిని పంపారని ప్రశ్నించనుంది సిట్. పూరి జగన్నాథ్ డ్రగ్స్ అలవాటుపై సిట్ దృష్టి పెట్టనుంది. నెలకెన్నిసార్లు డ్రగ్స్ తీసుకుంటారని ఆయన ప్రశ్నించనున్నారు. డ్రగ్స్ విషయంలో పూరి కంప్లీట్ హిస్టరీని బయటకు లాగనున్నారు. కెల్విన్ తో ఆగకుండా గతంలో పూరికి డ్రగ్స్ సప్లై చేసిన వాళ్ళ డీటెయిల్స్ రాబట్టనున్నారు. తాను స్వయంగా డ్రగ్స్ వాడడమే కాకుండా ఇండస్ట్రీలో చార్మి, మొమైత్ ఖాన్, రవితేజ, సుబ్బరాజు లాంటి సన్నిహితులకు పూరి ఇచ్చారని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు భావిస్తున్నారు. సిట్ విచారణలో దానికి సంబంధించిన ప్రశ్నలను పూరి ముందు ఉంచనున్నారు అధికారులు. పూరి జగన్నాథ్ విదేశీ పర్యటనల మీద కూడా సిట్ దృష్టి పెట్టనుంది. డ్రగ్స్ తీసుకున్న తర్వాత హైదరాబాద్లో ఎందుకు ఉండరని పూరిని ప్రశ్నించనున్నారు. పూరి జగన్నాథ్ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి సిట్ అధికారులు అనేక సాక్ష్యాధారాలు సేకరించారు. డ్రగ్స్ తో లింక్ అయిన అనేక ఫోటోలను పూరి ముందుంచనున్నారు అధికారులు. టాలీవుడ్ లో డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్ పాత్రను కీలకంగా భావిస్తున్న సిట్ అధికారులు ఆయన నుంచి సాధ్యమైనంత సమాచారం రాబట్టనున్నారు.
ఆయనిచ్చే ఇన్ఫర్మేషన్ ఆధారంగా తర్వాత రోజుల్లో విచారణకు రానున్న మిగతా వాళ్లను ఇంట్రాగేషన్ చేయనున్నారు. అయితే విచారణ తర్వాత కీలక ఆధారాలు దొరికినప్పటికీ పూరి జగన్నాథ్ను అప్పటికప్పుడు అరెస్టు చేసే అవకాశం లేదు. డైరెక్టర్ పూరి జగన్నాథ్తో డ్రగ్స్ కేసులో ఫేస్ టు ఫేస్ విచారణ మొదలవుతుంది. టాలీవుడ్లో పాతుకుపోయిన డ్రగ్స్ మహమ్మారిని తరిమేయాలని భావిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ సీరియస్ యాక్షన్కు వెనకాడకూడదని డిసైడ్ అయింది. జూలై 19 మొదలుపెట్టి ఈ నెలాఖరు వరకు 12 మందిని విచారించాలని సిట్ భావిస్తోంది. అయితే డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకుంటున్న వాళ్లలో ఎక్కువ మంది పూరి జగన్నాథ్ సన్నిహితులే కావటం విశేషం. రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్ వస్తే ఒక బ్యాచ్ ఆయన చుట్టూ ముగిపోతుంది. ఆయనకు అటు ముంబైలోనూ ఇటు టాలీవుడ్లోనూ చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. వర్మ శిష్యుడు పూరి జగన్నాథ్ కూడా ఫాలోయింగ్ బాగానే ఉంది. హీరోలు, హీరోయిన్లు, ఆర్టిస్టులు పూరితో సన్నిహితంగా ఉంటారు. అయితే ఇప్పుడు డ్రగ్స్ కేసు బయటకు వచ్చిన తర్వాత నోటీసులు అందుకున్న వాళ్లలో కూడా పూరి సన్నిహితులే ఎక్కువ మంది ఉన్నారు. కేసులో విచారణ కోసం సిట్ ఒక క్యాలెండర్ను రిలీజ్ చేసింది. జూలై 19న పూరి జగన్నాథ్ను విచారణకు పిలిచిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆ తర్వాత రోజు జూలై 20న నవదీప్ను సిట్ ముందు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపించారు. కెల్విన్ నుంచి సేకరించిన సమాచారంతో నవదీప్కు చెందిన అనేక అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. సిట్ అధికారులకు పూర్తిగా సహకరిస్తానని నవదీప్ ఇప్పటికే చెప్పాడు. పూరి, నవదీప్ తర్వాత సిట్ అధికారులు జూలై 21న ముమైత్ ఖాన్ను విచారించనున్నారు. టాలీవుడ్లో ఒకప్పుడు టాప్ ఐటమ్ సాంగ్ స్పెషలిస్ట్గా ముమైత్ వెలిగిపోయింది. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన పోకిరి సినిమా ముమైత్ కెరియర్ను పెద్ద మలుపు తిప్పింది. పూరి తీసిన అనేక సినిమాల్లో ముమైత్ నటించింది. పూరి సన్నిహితుల జాబితాలో ముమైత్ కూడా ఉంటుంది. పూరి ద్వారానే ఆమెకు డ్రగ్స్ అందాయని కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి. జూలై 22న క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజును విచారణకు పిలిచింది సిట్. సుబ్బరాజు పూరి జగన్నాథ్ను గాడ్ ఫాదర్గా భావిస్తాడు. పోకిరి, దేశముదురు, నేనింతే, దేవుడు చేసిన మనుషులు, టెంపర్ లాంటి సినిమాల్లో సుబ్బరాజు కీలక పాత్రలు పోషించాడు. అమితాబ్ బచ్చన్తో పూరి జగన్నాథ్ తీసిన బుడ్డా హోగా తేరా బాప్ సినిమాలో సుబ్బరాజు కీలక పాత్ర పోషించాడు. పూరి కుటుంబంతో కూడా సుబ్బరాజుకు సన్నిహిత సంబంధాలున్నాయి. చాలా బాగుంది రవి, ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ సార్. కానీ నీకే ఎందుకు డైరెక్షన్ ఇవ్వాలి? నాకెందుకు ఇవ్వకూడదు సార్? నువ్వు చెప్పినట్టే తీస్తాను నమ్మకం ఏంటి నాకు? సరే ఒక పని చేద్దాం సార్, ఒక 3 సీన్లు ట్రయల్ షూట్ చేసి చూపిస్తాను. సరే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కెమెరామెన్ శ్యామ్ కే నాయుడును విచారించనుంది సిట్. శ్యామ్కు కూడా పూరితో సన్నిహిత సంబంధాలున్నాయి. పూరి డైరెక్ట్ చేసిన అనేక సినిమాలకు శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రాఫర్గా ఉన్నారు. ఈడియట్ సినిమా నుంచి పూరితో కలిసి అనేక సినిమాలకు పనిచేశారు శ్యామ్ కే నాయుడు. టెంపర్, బిజినెస్ మ్యాన్, గోలీమార్, ఏక్ నిరంజన్, నేనింతే, బుజ్జిగాడు లాంటి టాప్ మూవీస్ కు శ్యామే సినిమాటోగ్రాఫర్. నిన్ను చూసి పడిపోయా ఆన్ ది స్పాట్, నన్ను నేను మర్చిపోయా ఆన్ ది స్పాట్, మ్యాజిక్ ఏదో చేసినట్టు ఆన్ ది స్పాట్, నీ మాటలకు పడిపోయా ఆన్ ది స్పాట్, నన్ను ఏం చేసావో ఇంతకీ అది అర్థం కాదే ఇంతకీ. శ్యామ్ కే నాయుడు విచారణ తర్వాత సిట్ అధికారులు జూలై 24న మాస్ రాజా రవితేజను ప్రశ్నించనున్నారు. రవితేజ, పూరి జగన్నాథ్ మధ్య అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. రవితేజను హీరోగా నిలబెట్టింది పూరినే. మాస్ మహారాజును స్టార్ చేసింది పూరినే. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న తమిళమ్మాయి, నేనింతే, దేవుడు చేసిన మనుషుల సినిమాల్లో ఇద్దరూ కలిసి పనిచేశారు. ఇప్పుడు డ్రగ్స్ కేసులో కూడా ఇద్దరూ నోటీసులు తీసుకున్నారు. तू बीच में मत बोले, चुप चुप, वरना इसी से गालियां दूंगा, सेंसर बोर्ड भी परेशान हो जाएगा, कौन सी बिछाए कौन सी ओढ़े. సిట్ అధికారులు విచారించనున్న టాలీవుడ్ హీరోయిన్ చార్మి. ఆమె ఈ నెల 26న సిట్ ముందు హాజరవనున్నారు. చార్మితో ఈ మధ్య కాలంలో పూరి జగన్నాథ్ కు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. చార్మితో పూరి జ్యోతిలక్ష్మి అనే సినిమా తీశారు. అంతేకాకుండా పూరి కనెక్ట్ పేరుతో ఇద్దరూ కలిసి సినిమా నిర్మాణం చేపట్టారు. చార్మిక్ కూడా డ్రగ్స్ కేసులో నోటీసులు రావడంతో పూరి బ్యాచే ప్రధానంగా డ్రగ్స్ కేసులో ఇరుక్కుందని ప్రచారం జరుగుతోంది.